బంగ్లాదేశ్లో సైనిక పాలన విధించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఈ ప్రకటన చేశారు. త్వరలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆర్మీ పిలుపునిచ్చిన ఆయన త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తామన్నారు. మరోవైపు ఢాకాలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. పీఎం అధికార నివాసంలోకి చొరబడి తలుపులు, గాజు వస్తువులు, ఫైల్స్, ఫర్నిచర్, ప్రింటర్లు ధ్వంసం చేసిన దృశ్యాలను మనం చూస్తున్నాం. మరోవైపు బంగ్లా జాతిపిత షేక్ ముజీబ్ రహమాన్ విగ్రహాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేసిన దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటికే షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. తన ప్రయాణానికి ముందే దేశ ప్రజలకు రికార్డెడ్ సందేశం ఇవ్వాలనుకున్నప్పటికీ సమయం లేకపోవడంతో తక్షణమే ఆమెను అక్కడి నుంచి ఆర్మీ పంపించి వేసింది. హెలికాప్టర్లో షేక్ హసీనాతో పాటు ఆమె చెల్లి షేక్ రహానా కూడా ఉన్నారు. షేక్ హసీనా దేశాన్ని విడిచి లండన్ వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక సేఫ్ జోన్ కోసం ఆమె అసైలం వెతుక్కుంటూ లండన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె మీద నిరసనకారులు నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేసినటువంటి సందర్భంలో ఆమెను ఆర్మీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో దేశాన్ని దాటించింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించారు. కూచ్ బెహార్, పెట్రోపోల్ సరిహద్దుల్లో భద్రత పెంచారు. ఇవి బంగ్లాదేశ్కి, భారత్కి సరిహద్దు ప్రాంతాలు. ఈ సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది. ఈ ఆందోళనలు బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించకుండా, ఆందోళనకారులు ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా, బార్డర్ దాటకుండా బీఎస్ఎఫ్ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో సైనిక పాలన విధించారు. అక్కడ ఒక రకమైనటువంటి హింసాకాండ జరుగుతూ ఉంది. ఆందోళనకారుల నిరసన నేపథ్యంలో ఏకంగా పీఎం ఇంట్లోకి, ప్రధాని షేక్ హసీనా ఇంట్లోకి చొరబడి ఆమె ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. శివ జాయిన్ అవుతున్నారు. శివ, షేక్ హసీనా లండన్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మనకి మన సరిహద్దుతోటి పంచుకుంటున్నటువంటి, సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాల్లో బంగ్లాదేశ్ చాలా ప్రధానమైనటువంటి దేశం. ఒక అలయన్స్ కూడా మనకి ఆ దేశం. ప్రస్తుతం పరిస్థితి బాలేదు. ఎట్లా ఉంది బార్డర్లో? కోచ్ బిహార్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డర్లో ఎట్లాంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి? ఎలాంటి అప్రమత్తత ప్రకటించారు బీఎస్ఎఫ్? చెప్పి బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఢాకా నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అంటే మీరు చెప్పినట్టుగా కొద్దిసేపు క్రితమే లండన్ ప్రయాణంకు తను ఢాకా నుంచి లండన్ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ముందుగా ఈ ఢాకా నుంచి భారత్ వైపు వెళ్తున్నారు, ఢిల్లీ వైపు హసీనా విమానం వెళ్తుంది అనేది ప్రధానంగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ నుంచి లండన్ కు షేక్ హసీనా జర్నీ కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఏదైతే రాజకీయ సంక్షోభం కొనసాగుతుందో బంగ్లాదేశ్ లో, రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హసీనాకు వ్యతిరేకంగా, వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండడానికి హసీనాకు అర్హత లేదు అనేది ప్రధానంగా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. పిఎంఓ కార్యాలయానికి వెళ్లి, లోపలికి వెళ్లి, చొచ్చుకుని వెళ్లి ఫైల్స్, అలాగే అక్కడున్న ల్యాప్టాప్స్, కంప్యూటర్లు, అనేక వస్తువులు అనేవి ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇప్పటికే దేశాన్ని విడిచి షేక్ హసీనా వెళ్లిపోయారు. భారత్ వైపు వస్తున్న నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైలైట్ ప్రకటించారు. బంగ్లాదేశ్ లో ప్రజెంట్ సైనిక పాలన విధించారు. మిలిటరీ ప్రజెంట్ బంగ్లాదేశ్ ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇటు మిలిటరీ కూడా హసీనాను రాజీనామా చేయాలని కోరిన నేపథ్యంలో హసీనా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ జాతిపితకు సంబంధించిన విగ్రహాన్ని కూడా మనం చూస్తున్నాం. విగ్రహాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. సుత్తితో తలపైన కొడుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కూచ్ బిహార్ అలాగే పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రతను ఆర్మీ కట్టుదిట్టం చేసింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలోనే ఆర్మీ ఇటువంటి చర్యలు తీసుకుంటుంది.
ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు, ఆందోళనకారులు ఆందోళన విరమించాలి, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్మీ చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు. ఆర్మీ వలయంలో ప్రజెంట్ బంగ్లాదేశ్ పాలన కొనసాగుతుంది, ఆ సైనిక పాలన విధించారు. అయితే ఎందుకు ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే దానిపై కూడా అందరూ చర్చలు జరుగుతున్నాయి. అంటే ఒక రిజర్వేషన్ అంశానికి సంబంధించి కోర్టు ఒక పిటిషన్ ను కొట్టివేసిన నేపథ్యంలో అసలు ఆ షేక్ హసీనా మా వర్గానికి వ్యతిరేకంగా ఉన్నారనేది ప్రధానంగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉన్న వర్గం వారు అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. అంటే ఏదైతే బంగ్లాదేశ్ కు సంబంధించిన ప్రధాని షేక్ హసీనా మిలిటరీ హెలికాప్టర్ లో అధికారిక నివాసం నుంచి ఢాకా నుంచి వెనుదిరిగి C-130 మిలిటరీ విమానంలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. అది భారత్ వైపు వస్తుంది. ఢిల్లీ నుంచి అక్కడ వచ్చి ఢిల్లీ నుంచి లండన్ వెళ్లేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడున్న భారత్ లో ఉన్న రాయబార కార్యాలయం అంటే ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ అధికారులు బంగ్లాదేశ్ పిఎంఓ కార్యాలయ అధికారులందరూ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ జేబులకు నల్లటి చిహ్నాన్ని ధరించి అంటే అక్కడ జరుగుతున్న హింసాకాండకు నిరసనగా చేస్తున్నారా లేక జరుగుతున్న నిరసనలకు మద్దతుగా చేస్తున్నారనేది వారికి తెలియరావడం లేదంటూ కూడా హై కమిషన్ అధికారులు చెబుతున్నట్లుగా కారణాలు తెలియరాలేదని ఏదైతే హై కమిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతున్నారో వారందరూ కూడా చెప్తున్నారు. కానీ ప్రజెంట్ బంగ్లాదేశ్ లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. మిలిటరీ తమ అధీనంలోకి తీసుకునేందుకు లా అండ్ ఆర్డర్ వారి అధీనంలోకి తీసుకునేందుకు మిలిటరీ ప్రయత్నాలు చేస్తుంది. కానీ సేఫ్ గా షేక్ హసీనాను బంగ్లాదేశ్ నుంచి దాటించి భారత్ లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సరిహద్దులో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి లండన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అంటే ఢిల్లీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మరో విమానంలో లండన్ వెళ్తారా లేకపోతే డైరెక్ట్ అదే ఫ్లైట్ లో వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. C-130 మిలిటరీ విమానంలో ఈ ప్రయాణం అనేది కొనసాగుతోంది. మొత్తంగా రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో షేక్ హసీనా కూడా అక్కడ ఉన్న ఇతర రాజకీయ పార్టీలందరితో కూడా సంప్రదింపులు జరిపారు, అందరూ చర్చలు జరిపారు. కానీ అక్కడ చర్చలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. వ్యతిరేక వర్గం కొంతమంది షేక్ హసీనాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మిగతా ఆందోళనకారులతో చేయి కలిపి ఉద్రిక్త పరిస్థితులు హింసాకాండకు తెరలేపే విధంగా అక్కడ చర్యలకు పాల్పడుతున్నట్లుగా పిఎంఓ కార్యాలయం తెలిపింది. దానికి అనుగుణంగానే షేక్ హసీనా కూడా అక్కడ ఉండడం వల్ల అంత మంచిది కాదు, ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు దేశం విడిచి వెళ్ళాలి అనేది ఇటు ఆర్మీ సూచన మేరకు షేక్ హసీనా బంగ్లాదేశ్ ను విడిచి లండన్ వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజెంట్ విమానం C-130 విమానం అనేది బంగ్లాదేశ్ నుంచి భారత్ వైపు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సరిహద్దులో హైలైట్ ప్రకటించారు. ఇక్కడ నుంచి లండన్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రజెంట్ బంగ్లాదేశ్ లో సైనిక పాలన కొనసాగుతోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. రిజర్వేషన్ ఇష్యూ ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఆందోళనకారులు ఏదైతే డిమాండ్ చేశారో దాన్ని సాధించుకున్నారో ఒక రకంగా హింసాత్మక ధోరణితో వెళుతూ అనేది మాత్రం ఇక్కడ కనపడుతూ ఉంది. షేక్ హసీనా రిజైన్ చేయాలనే ఏకైక ఎజెండాతో నిన్నటి నుంచి కూడా ఆందోళన తీవ్రతరం చేశారు. ఈరోజు ఏకంగా ఆవిడ ఇంటిని ధ్వంసం చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. దీంతో చేసేది లేక షేక్ హసీనా రిజైన్ చేయడం, అలాగే దేశాన్ని దాటడం జరిగింది. ప్రస్తుతం ఆర్మీ ఆవిడను సేఫ్గా బార్డర్ దాటించినట్టుగా తెలుస్తోంది. వయా ఢిల్లీ ఆవిడ యూకే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది, లండన్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం. సో అటు బంగ్లాదేశ్తో భారత్ సరిహద్దు పంచుకుంటూ ఉంది. ఇటు బీహార్ వైపు కావచ్చు, అటు పశ్చిమ బెంగాల్ వైపు కావచ్చు బార్డర్ ఉంటుంది. ఒక సరిహద్దు దేశంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ ప్రకటించారు. BSF పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. అల్లరి మూకలు ఇటువైపు రాకుండా, ఎందుకంటే రోడ్ రూట్ కావచ్చు, రైల్ రూట్ కావచ్చు, మనకు పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ నుంచి సముద్ర మార్గం కావచ్చు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చొరబాట్లు జరగకుండా, ఈ ఆందోళనలు ఇటువైపు రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు BSF తీసుకుంది. ఎందుకంటే షేక్ హసీనా విమానం బంగ్లాదేశ్ నుంచి ఢాకా నుంచి ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ కూడా చాలా కీలకంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీలో ఉన్నటువంటి ఉద్యోగులు నల్ల రిబ్బన్లను ధరించి నిరసన తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి శివ అందించిన వివరాల ప్రకారం ప్రస్తుతం బంగ్లాదేశ్లో అయితే ఒక అనిశ్చిత వాతావరణం కనపడుతుంది, హింసాత్మక వాతావరణం కనపడుతుంది. కేవలం నిన్న జరిగినటువంటి అల్లర్లలోనే దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది, చాలామంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. గత నెలలో చనిపోయినటువంటి 100 మందికి షేక్ హసీనా కారణము, చనిపోవడానికి కారణము, అల్లర్లు జరగడానికి షేక్ హసీనా కారణం. షేక్ హసీనా రిజిగ్నేషన్ చేయాలి అనే ఒక ప్రధాన డిమాండ్తో ఈ నిరసనలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. షేక్ హసీనా రిజిగ్నేషన్ ఏకైక ఎజెండాతో అల్లర్లు నిన్న ఉద్రిక్త స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు పతాక స్థాయికి చేరుకొని పూర్తి స్థాయిలో ఆవిడ రిజిగ్నేషన్ చేసే వరకు కూడా పట్టు వదలకుండా స్టూడెంట్స్ ఫెడరేషన్
ప్రస్తుతం నిరసన తెలియజేసింది. అవి హింసాత్మకంగా మారినటువంటి పరిస్థితి. ఆర్మీ ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో షేక్ హసీనాతో రిజైన్ చేయించి షేక్ హసీనాను దేశాన్ని కూడా దాటించినటువంటి పరిస్థితి. లేదంటే అక్కడ ఇంకా మరింత హింస ఉండే అవకాశం కనపడింది. దీంతో ఆవిడ రిజైన్ చేసి దేశాన్ని దాటారు. ఆవిడతో పాటు ఆవిడ చెల్లెలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా ప్రధాని నివాసాన్ని ఖాళీ చేసి దేశాన్ని దాటినటువంటి పరిస్థితి. వాళ్ళు లండన్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది అసైలం కోసం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఒక హింసాత్మక ఉద్రిక్త వాతావరణం కనపడుతోంది. షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ జాతి పితగా మనకి ఇక్కడ గాంధీ ఎలాగో అక్కడ షేక్ ముజిబుర్ రెహమాన్ను అంత గొప్పగా చూస్తారు. అలాంటి విగ్రహాన్ని ప్రస్తుతం ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. షేక్ హసీనా దేశం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసింది, ఎన్నో పోరాటాలు చేసింది. అయినా కూడా ఆవిడకు అక్కడ షేక్ హసీనాకు ప్రస్తుతం పూర్తి స్థాయి వ్యతిరేకత కనపడుతుంది. దీంతో చేసేది లేక ఆవిడ రిజైన్ చేసింది. రిజైన్ చేసి ప్రస్తుతం దేశాన్ని దాటినటువంటి పరిస్థితిని ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఆవిడ ఇంటిని లూటీ చేశారు. పూర్తిగా ప్రధాని నివాసం, అధికారిక నివాసం అది పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులను లూటీ చేసినట్టుగా కూడా మనకి దృశ్యాల్లో కనపడుతోంది. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ముందుండి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇదంతా కూడా నడుపుతూ ఉంది. రిజర్వేషన్ కోటాకు సంబంధించి గత కొద్ది నెలలుగా బంగ్లాదేశ్లో ఈ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిరసనలో భాగంగా గత నెలలో 100 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి, 1000 మంది గాయపడ్డారు. దానికి ప్రస్తుతం నిరసనగా అంటే ఇప్పుడు ఆ కోటా విషయం అంతా కూడా ముగిసిపోయినప్పటికీ కూడా ఈ చావులకి, ఈ నిరసనలకి, ఈ స్థాయి హింస చెలరేగడానికి షేక్ హసీనా తీసుకొచ్చినటువంటి రూల్సే, కోటా చట్టమే కారణమనే ఒక నినాదంతో ఆవిడ రిజైన్ చేయాలి, దీనికి బాధ్యత వహిస్తూ సారీ చెప్పాలి అనే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో మళ్ళీ ఉద్రిక్తతలు చెలరేగాయి. మళ్ళీ నిరసన తెలియజేశారు. ఏకంగా ఆవిడ రిజిగ్నేషన్ను డిమాండ్ చేశారు. ఆవిడ రిజైన్ చేయలేదు. కానీ చివరికి పరిస్థితులు చేయి దాటడంతో ఆవిడ రిజైన్ చేసి దేశాన్ని దాటాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆగమేఘాల మీద ఆవిడ ఇంటిని ఖాళీ చేసి చెల్లెలతో కలిసి దేశాన్ని దాటాల్సినటువంటి పరిస్థితి షేక్ హసీనాకు వచ్చింది. ప్రధానిగా ప్రస్తుతం ఆవిడ రాజీనామా చేసేశారు. ప్రస్తుతం సైనిక పాలన విధించారు. ఇక్కడ ప్రస్తుతం ఆర్మీ పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తంగా కనపడుతోంది. ఒక రోజులో ఇదంతా కూడా కొలిక్కొచ్చే పరిస్థితి అయితే కనపడడం లేదు. కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అంతా కొలిక్కొచ్చిన తర్వాత మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్మీ ప్రకటించింది. అప్పటి వరకు ఆర్మీ కంట్రోల్లో ప్రస్తుతం దేశం అంతా కూడా ఉండబోతోంది బంగ్లాదేశ్. మన సరిహద్దు దేశాలలో చాలా సందిగ్ధ వాతావరణం, సంక్షోభ వాతావరణాలు కనపడుతున్నాయి. ప్రధానంగా అంటే లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే శ్రీలంక, ఇప్పుడు బంగ్లాదేశ్. శ్రీలంకలో చూసినట్లయితే ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇక్కడేమో రిజర్వేషన్ల అంశం కారణాలయ్యాయి. కానీ కారణాలు ఏవైనా కూడా ఆందోళనలు మాత్రం మనకి ఒకే రకంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. అటు శ్రీలంక కావచ్చు, ఇక్కడ బంగ్లాదేశ్ కావచ్చు. గత కొద్ది వారాలుగా ఉధృతంగా సాగుతున్న బంగ్లాదేశ్ అల్లర్లను అక్కడ ఆర్మీ అధికారులు కట్టడి చేయలేకపోయారు. దాని పర్యవసానాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అందుకే హ్యాండ్సప్ అని చేతులెత్తేశారు. ప్రధానిగా షేక్ హసీనాతో రాజీనామా చేయించి ఆమెను దేశం దాటించారు. ప్రస్తుతం హసీనా ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ దిశగా వయా ఢిల్లీ లండన్ వెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అంతకుముందు ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మనం ఆ విజువల్స్ని చూడొచ్చు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆవిడ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి లూటీ చేశారు. అధికారిక నివాసంలోకి చొరబడి తలుపులు, గాజు వస్తువులు, ఫైల్స్, ఫర్నిచర్, ప్రింటర్లు ఏది దొరికితే అది ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆందోళనకారుల దృశ్యాల్లో మనకు కనపడుతోంది. బెడ్రూముల్లోకి చొరబడ్డారు, అక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. పక్కనే ఉన్న వాటర్ పూల్లోకి దిగి బోట్లతో వీరంగం సృష్టించారు. ప్రధాని నివాసం ఉన్నప్పుడు ఒక లగ్జరీగా ఉంటుంది, ఒక వైభవంగా ఉంటుంది ప్రధాని అధికారిక నివాసం అనేది. ఆ నివాసంలోకి చొరబడి ఆందోళనకారులు చేతికి ఏది దొరికితే అది ధ్వంసం చేసి అక్కడ సెల్ఫీలు తీసుకోవడం, అలాగే పూల్ని పాడు చేయడం, ఇలాంటి దృశ్యాలను మనం ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధాని నివాసంలో చూస్తూ ఉన్నాం. उठान 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 कुकुर देखन कुकुर
দেখছেন তো মনে হয় আমার মনে হয় কিছু খাওয়া উচিত খাওয়া দাওয়া না করে আসছি ఒకసారి శ్రీలంకలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంటే 2022లో శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అప్పటి ప్రధాని అధ్యక్షుడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో ఆహార పదార్థాలు, మందులు, ఇంధనం లాంటి నిత్యావసరాలకు దిగుమతి చేసుకోవడానికి కూడా విదేశీ మారకపు నిల్వలు లేకుండా పోయాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఆ దేశాల కరెన్సీ ఆర్ఎల్స్ ఒక ఉమ్మడి కరెన్సీ డాలర్ లాంటివి నిల్వ ఉండాలి. కానీ అవి లేక శ్రీలంక ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో చమురు అంటే పెట్రోల్, డీజిల్ దొరకపోవడం, లేదంటే ఇంపోర్ట్ చేసుకునే కొన్ని వస్తువులు అక్కడ అందకపోవడంతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో వెళ్ళిపోవడంతో వాళ్ళకి అక్కడ లీటర్ పాలు కూడా 2,000-3,000 రూపాయలు పలికినటువంటి పరిస్థితి. గడిచిన 70 ఏళ్లలో శ్రీలంకలో అలాంటి సంక్షోభం ఎప్పుడూ చూడలేదని తెలుస్తోంది. నిరసన ప్రదర్శనలో భాగంగా 2022 జూలైలో ఆందోళనకారులు అధ్యక్షుడింటికి చేరుకున్నారు. బ్యారికేడ్లను దోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. ప్రెసిడెంట్ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టారు. జిమ్ రూమ్లోకి వెళ్ళి కసరత్తులు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. కొందరైతే సోఫా సెట్లలో, మరికొందరు బెడ్రూమ్లో పడుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అది శ్రీలంక అధ్యక్ష భవనంలో చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. సేమ్ సీన్స్ ప్రస్తుతం మనం షేక్ హసీనా ప్రధాని అధికారిక నివాసంలో బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం. ఆందోళనలతో అధికార నివాసాల్లోని తమ సంపదను తామే ధ్వంసం చేసుకుంటున్నాం అన్న చిన్న లాజిక్ ఇక్కడ ఈ మాబ్ మర్చిపోతుంది. సాధారణంగా మాబ్ మెంటాలిటీలోకి వెళ్ళిన తర్వాత కామన్ సెన్స్ అనేది పనిచేయదు. మాబ్ మొత్తం వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారో మిగతా వాళ్ళు అది ఫాలో అయిపోతూ ఉంటారు. సో నిరసనల పేరిట విధ్వంసం చేయాలనుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. యాక్చువల్గా కరెక్ట్ కాదు కూడా. మరికొందరు మాత్రం అలా చేయడం వల్ల ఈరోజు షేక్ హసీనా రిజైన్ చేసిందనే వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. శ్రీలంకలో 2022లో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. అధ్యక్షుడి నివాసంలో చోటు చేసుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు బంగ్లాదేశ్లో ఈరోజు ప్రధాని అధికారిక నివాసంలో చోటు చేసుకున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. నివాసాలు, ప్రాంతాలు వేరు, కానీ జరిగిన సంఘటన మాత్రం ఒకటే. అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపడుతూ, అతని అసమర్థ పాలనను తప్పుపడుతూ అక్కడ ఆందోళనకారులు చేసినటువంటి విధ్వంసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బంగ్లాదేశ్లో కోటా అంటే రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం అక్కడ ఉద్రిక్తతలకు కారణమైంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం అక్కడ ప్రధాని నివాసంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అది ప్రధాని నివాసంలో ఉన్నటువంటి ఒక పూల్, ఆ పూల్లో పడవ వేసుకుని అక్కడ ఆందోళనకారులు చేస్తున్నటువంటి హంగామాను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆవిడ ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రధాని నివాసంలో ఉన్నటువంటి విలువైన వస్తువులను లూటీ చేశారు. బెడ్రూమ్లు, అలాగే సోఫా సెట్లు అన్నీ కూడా ధ్వంసమయ్యాయి. చేతికి ఏది దొరికితే అది విలువైన వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని మనం బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం. చేసేది లేక షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు రిజైన్ చేసి.